ఓం శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ముదీరయేత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ముదీరయేత్. మనం ఈ యోగ వాసిష్టాన్ని నిన్న ఆరంభించుకున్నాం. ఇది పెద్ద భగవద్గీత అని మనం నిన్న అనుకున్నాం. ఇది దాదాపు 32,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి ఉద్గ్రంథం అని కూడా చెప్పుకున్నాం. దీనిలో లఘువాసిష్టంలో భగవద్గీత మొత్తం 32,000 శ్లోకాలు భగవద్గీత ఉంటే వాసిష్ఠ గీత ఉంటే లఘువాసిష్టంలో 6,000 శ్లోకాలతో కూడుకుని ఉన్నది. మనం అంత విస్తృతమైన వాసిష్ఠ గీత మనం చదువుకోవడం మనకు కష్టం కావున లఘువాసిష్టాన్ని ఎంచుకున్నాం. అది 6,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి యోగ వాసిష్టం. అయితే ఇది మొత్తం 6 ప్రకరణలో ఉన్నదని కూడా అనుకున్నాం. అందులో మొట్టమొదటిది వైరాగ్య ప్రకరణ. ఇది మొత్తం 500 శ్లోకాలతో కూడుకున్నటువంటిది. ఇది 500 శ్లోకాలు దీంట్లో ఉన్నాయి ఈ వైరాగ్య ప్రకరణం. అసలు వైరాగ్య ప్రకరణం మొదలు ఎందుకు తీసుకున్నాము అంటే, వైరాగ్యం అంటే ఏంటి? రాగం లేకపోవడం. విరాగం అదే వైరాగ్యం. అంటే రాగం లేకపోవటం, అంటే కోరికలు లేకపోవటం. మనిషికి ఉన్నదే ఫస్ట్ కోరిక, అంటే రాగం. రాగం అంటే కోరిక. ఆ కోరిక మనకు ఏదైనా ఒక వస్తువును కానీ దేనినైనా చూసినట్టయితే మనకి ఒక కోరిక పుడుతుంది. అది దీనికి కారణం అంతరంగంలో ఉన్నటువంటి మనస్సు ప్రధాన కారణం. ఆ మనస్సు మన కళ్ళు దేనైనా చూడగానే మనసులో ఒక కోరిక ఉద్భవిస్తుంది. ఆ కోరిక ద్వారా ఎమ్మటి బుద్ధికి చెబుతుంది, నాకు అది ఆ వస్తువు కావాలి, ఆ పని నేను చేయాలి అన్న విషయం మనం ఏదైతే వాంఛించామో ఆ వస్తువుని ఆ బుద్ధి తెలియజేస్తుంది. బుద్ధి ఒక ప్లాన్ తయారు చేస్తుంది. ఆ వస్తువును పొందడానికి, ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఒక ప్లాన్ తయారు చేస్తుంది. ఆ ప్లాన్ తయారు చేసి మనసుకు చెప్తే దీన్ని సాధించడానికి మనిషి ప్లాన్లు వేసి ఎంతకైనా అతగిస్తాడు. దానివల్ల ఆ కోరిక నెరవేరితే సుఖం వస్తుంది, రాకపోతే దుఃఖాన్ని అనుభవిస్తాడు. తాను కోరుకున్న వస్తువు కనుక లభిస్తే సుఖం, కోరుకున్న వస్తువు రాకపోతే దుఃఖం. ఈ విధంగా సుఖ దుఃఖాలు కారణం ఏంటంటే రాగం, ద్వేషమే కారణాలు. ఎందుకొరకనే మనిషికి రాగద్వేషాలు ఉన్నంత వరకు ఈ ద్వంద్వాలు పోవు, సుఖ దుఃఖాలు అంతే. కష్టనిష్ఠూరాలు. మనం ఏదైనా ఇటువంటి ద్వంద్వాలకు అతీతంగా ఉండాలంటే శాంతి, సుఖం, ఇవన్నీ ద్వంద్వాలకు అతీతంగా ఉండాలంటే రాగం పోగొట్టుకోవడం కావాలి. అందుకని మొట్టమొదటి రాగం పోతే మనకు ఏం తెలుస్తుందంటే, రాగయుక్తం అయితే దాని అనుభవం అప్పుడు కష్టసుఖాలు మనం బాగా అనుభవిస్తాం. మనస్సు ఒక కోరిక నెరవేరగానే మళ్ళీ ఇంకో కోరిక ఉద్భవిస్తుంది. పూటలాగా జలాన్ని పైకి పూట తీస్తుంటే ఇంకా మళ్ళీ పూర్తుంటుంది. అట్నే మనసుకు ఒకనాటికి శాంతి అనేది ఉండదు. కోరికలు ఉద్భవిస్తూనే ఉంటాయి. ఒకటి సాధిస్తే మరి ఒకటి, సాధించకపోతే
మళ్ళీ దానికి ఏం చేయాలని మనం ప్లాన్ చేసి మళ్ళీ ఇంకొక మనకు మళ్ళీ ఒక రకంగా కోరిక. ఈ విధంగా ఈ కోరికలకు అంతు లేదు. ఒక సముద్రంలో ఎలా లేస్తూ పడుతూ ఉంటాయో ఈ కోరికలు కూడా మన మనసు లోపల లేస్తూ పడుతూ ఉంటాయి. మళ్ళీ కోరిక అలల లెక్క మళ్ళీ పడిపోతే మళ్ళీ ఇంకో అలలిస్తుంది. అట్నే సముద్రంలో ఎలా అలలిస్తుందో కోరిక ఈ మనసులో కూడా ఒక కోరిక ఉదయించగానే ఆ కోరిక నెరవేరకపోయినా మళ్ళీ ఒక కోరిక బుద్ధిస్తుంది. దీనికి అంతు లేదు. ఈ విధంగా చేసి చివరికి అలసిపోవాలి మనసు ఎప్పుడైతే అలసిపోతుందో పైగా నా వల్ల కాదు అన్న ఈ కోరికలతో మనం అనుభవించలేము అన్న కాడికి వచ్చినప్పుడు అప్పుడు వైరాగ్యం కలుగుతుంది మనసుకు కూడా. మనకు అప్పుడు వైరాగ్యం కలుగుతుంది. ఇక రాబండేది ఎన్నాళ్ళు కష్టపడతాం, ఎన్నాళ్ళు చేస్తాం, ఎన్నాళ్ళు కోరికను అనుభవిస్తాం. ఏదైనా ఒక వస్తువు తింటుంటాం, స్వీట్ తింటుంటాం అండి, 1, 2, 3, 4 తింటాం. ఆ తర్వాత ఇది 6 అన్న కాడికి వస్తుంది. అప్పుడు మనకు వైరాగ్యం అంటే ఇక చాలు అన్నది ఒక రకమైన వైరాగ్యం. ఇక ఈ స్వీట్ నేను తినలేను, ఇక చాలు నాకు. ఆ చాలు అన్నటువంటి వచ్చినప్పుడు వైరాగ్యం ఉదయిస్తుంది. ఆ వైరాగ్యం ఉదయించినప్పుడు మనకేమవుతుందంటే జ్ఞానానికి దారిస్తుంది. అప్పుడు ఇక చాలు అన్న తర్వాత ఈ లోకం మీద ఈ మనకు పూర్తిగా వైరాగ్యం ఏర్పడినప్పుడు అసలు నేను ఎవరు, హూ యామై అన్న ధ్యాసలాగా ఒక జ్ఞానానికి దారితీస్తుంది. అది ప్రజ్ఞానానికి అది ఉదయించగానే దాన్ని మనం ఏం చేయాలంటే మనం హూ యామై అనేది రణమాస్గా చెప్పారు. హూ యామై అనేది ఫస్ట్ తెలుసుకోవాలి, అది మనకు మోక్షానికి మార్గం తీస్తుంది. హూ యామై అని తీసినప్పుడు ఆ స్థితినే మనం దాన్ని విజ్ఞానంగా మార్చుకో రోజు దాన్ని మనం చేసుకోవాలి. మనం ఎవరు, హూ యామై అనేది ఈ జ్ఞానాన్ని మనం గట్టిగా పట్టుకుంటే విజ్ఞానం అంటే అదే స్థితిని మనం సాధిస్తుంటే అప్పుడు మనం ప్రజ్ఞానంలోకి మనం ప్రవేశిస్తాం. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని మన దృష్టికి వస్తుంది. అది సృష్టిలో ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని ఈ రెండింటిని మనం అప్పుడు స్పష్టంగా చూస్తాం. ఎప్పుడు వైరాగ్యం ఏర్పడినప్పుడు. మనకు ఉపనిషత్తులు కూడా మనకి ఏం చెప్తున్నాయంటే పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేద మాయాత్. లోకాలను పరిశీలించిన తర్వాతనే మనకు ఈ లోకంలో వచ్చి కొంత అనుభవించి పరిశీలించిన తర్వాత అప్పుడు మనకు విరక్తి పుడుతుంది. ఏదైనా కొంత పని చేసిన తర్వాత విరక్తి అనేది కలుగుతుంది తప్పనిసరిగా అని కూడా ఉపనిషత్తు చెప్పింది. అదే వైరాగ్యం. అది ముందు జ్ఞానం కలగాలంటే వైరాగ్యం కలగాలి. అందుకనే ఈ యోగ వాసిష్టంలో వైరాగ్యాన్ని మొట్టమొదట ప్రకరణంగా తీసుకోవటం జరిగింది. వైరాగ్య ప్రకరణం మొదట తీసుకుంటే మనకు జ్ఞానం అనేది తెలియటానికి ద్వారం అన్నమాట. వైరాగ్యం జ్ఞానం తీసుకోవటానికి మొదటి ద్వారం దగ్గరికి మనకు పోతున్నాం అన్నమాట. వైరాగ్యం అంటే ఏదో వదిలిపెట్టడం కాదు, ఉన్న బంధాలన్నింటినీ మనం తొలగించుకోవడం, బాధ్యతల నుంచి విముక్తి కావటం కాదు. బాధ్యతలు నిర్వహించాలి, కర్మలు చేయాలి. కర్మలు తప్పు, మనం బాధ్యతలు తప్పు. మనం చేయవలసింది ఏంటి? మరి వైరాగ్యం అని దేనికి అంటే బాధ్యతని తెప్పించుకోవడం కాదు. వైరాగ్యం మనం బాధ్యతలు చేస్తూ దాని నుంచి మనం బంధనం ఏర్పరచుకోకూడదు. వాటికి మనం అంటుకోకూడదు. మనం చేసిన ప్రతి కర్మకి ప్రతి దానికి బ్రహ్మార్పణం అనుకోవాలి. మనమంతా ఆభాసనం, జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం. అంటే అసలు
ఉన్నది ఒక్కటే, సత్యం ఒకటే, సత్ పదార్థం ఒకటి, ఉన్నది ఒకటే. అదేంటి? సత్తు. సత్ మరి సత్యం ఒకటి, అది సద్గణ చిద్గణ స్వరూపం, స్ఫటిక శుద్ధమైన స్ఫటిక రూపం. అది దాంట్లోంచి ఎంత శుద్ధమైనదంటే అది, దాన్ని మనం ఇటు నుంచి అటు చూస్తే మనకు కనపడుతుంది, అంత స్పష్టం అన్నమాట. దాన్ని ఏది అటు అంత స్వచ్ఛమైనటువంటి బంగారం లాగానే స్వచ్ఛమైన స్ఫటిక పదార్థం కనపడుతుంది మొత్తం. అంత బయటగా శుద్ధమైనటువంటి తెలుపుదనంతో కూడినటువంటి శుద్ధ ఘనమైనటువంటి స్ఫటిక పదార్థం, అది సత్యం. దాంట్లో ఎటువంటి మాలిన్యం లేదు, శాశ్వతం. అది సత్యము శాశ్వతం. ఇంకోటి సత్తు, అయిపోయిన తర్వాత చిత్తు. చిత్తు అనగా అవిద్య. సత్తు శాశ్వత పదార్థం, చిత్తు మాయా అవిద్య. దాన్ని మాయ అంటారు, దాన్ని అవిద్య అందరు. ఈ అవిద్య అంటే చీకటి లాంటిది, చీకటి. అదే మాయ, అది అజ్ఞానం అంటే అంధకారం లాంటిది. దీన్ని ఆ చీకటి కమ్ముకున్నంత వరకు, మన చీకటి ఉన్నంతవరకు మనం ఏ పని చేయలేం. మనకి వెలుగు వస్తేనే కానీ మనం రోజు పని చేయగలం. అందుకని వెలుగు కావాలి మనకి. మనం ఈ మాయకి ప్రకృతి అంటారు దీనికి 3 గుణాలు ఉన్నాయి. 1 సత్వగుణము, 2 రజోగుణము, 3 తమోగుణము. ఈ 3 గుణాల యొక్క ఇదే మాయా. ఈ సృష్టి మొత్తం ఈ మాయతోనే నడుస్తున్నది. ఈ సృష్టి మొత్తం మాయతో అంటే ఎంత భ్రాంతి. మాయ అంటే ఏంటి? అజ్ఞానం, అంధకారం, అవిద్య. ఇదంతా భ్రాంతి. ఈ అన్నీ ఆభాసదే. సృష్టి మొత్తం భ్రాంతి, మిథ్య. మిథ్య అంటే భ్రాంతి, భ్రాంతి అంటే ఆభాసలు. మనమంతా ఆభాసనం. మాట చెప్పాలంటే ఇది మన వాస్తవాలు కాదు. భగవంతుని దృష్టిలో మనం ఒక బొమ్మనం. ఒక నాటకంలో మనం చేసేటువంటి ఒక పాత్రధారణ మాత్రమే. ఆయన కళలో మనం ఉద్భవించినటువంటి ఒక పాత్రలు అంతవరకే. ఆ పాత్ర ఆయన ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో కాస్త జీవిస్తాం, మాయమైపోతాం. ఆయన మళ్ళీ ఇంకో పాత్ర ఇస్తే ఆ పాత్రలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇది ఏంటి మన శాస్త్రం కాదు, ఇది ఏది కాదు. మనం అంతా ఆవాసనం తెచ్చుకోవాలి ఫస్ట్. అందుకని ఫస్ట్ ఫండమెంటల్ ఏది ఎట్టిపోయినా కూడా సత్తు ప్లస్ చిత్తు ప్లస్ తర్వాత ఆనందం. అది ఈ సత్తు ప్లస్ చిత్తు 2 కలిస్తే ఆనందం వస్తుంది. సృష్టి మొత్తం సత్తు ప్లస్ చిత్తులతోనే కూడుకున్నది. సత్తు చిత్తు 2 ఒక రూపాయికి నాణ్యం లాంటివి. ఈ 2 కూడుకొని సత్తు చిత్తు కలిస్తే సృష్టి మొత్తం కలుస్తుంది. ఎంత మాయతోనే ఏర్పడుతుంది. మాయ అంటే ఇందాక చెప్పాను, 3 గుణాలకు త్రిగుణాలకు కలదే మాయ. అది సత్వగుణము, రజోగుణము, త్రిగుణము. సత్వగుణం అంటే సాధుగుణం, సింపుల్గా. రజోగుణం అంటే కోరికలు పుట్టి కోరికలతో కూడుకున్నటువంటిది. మనసుకి ఎన్నో కోరికలు వస్తుంటాయి, ఎంతో వస్తుంటాయి, అంతుడేని ఇది. ఆ రజస్సు కోరిక. ఆ కోరికలతో మనకి అశాంతి, సుఖ దుఃఖాలు, కష్టనిష్ఠురాలు, ఇవన్నీ ద్వంద్వాలన్నీ మనకి ఏర్పడుతుంటాయి. ఇక తమస్సు, అది అజ్ఞానం. తమస్సు అంటేనే చీకటి, అది అజ్ఞానం. పూర్తిగా మనకు ఇది చీకటి. తమస్సు దాంట్లో మనకు అసలు ఏం తెలియదు. ఓ మాట చెప్పాలి, జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ లాంటిది. కాబట్టి మనం ఇదంతా రాముడు శ్రీరామచంద్రుడు తాను భగవంతుడైనప్పటికీ మానవ రూపం ధరించడం వలన ఈ లోకానికి వచ్చి దీన్ని మొత్తం పరిశీలించాడు. పరిశీలన చేసి ఏమిటి ఇది,
ఈ లోకాలు ఇలా ఈ శాంతి లేకుండా పోతున్నాయి. కారణం ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో అసలు ఈ పరిణామం ఏమిటి? ఈ దుఃఖానికి చేటిని ఈ సుఖ దుఃఖాలకు ఎందుకు కలుగుతున్నాయి? మనిషి ఎందుకు ఈ సుఖ దుఃఖాలకి ఈ ద్వంద్వాలకు లీనమవుతున్నాడు, బాధపడుతున్నాడు? దీనికి ఏం చేయాలి అని అనేటువంటి ఒక వైరాగ్యం ఆయనకి ఏర్పడి ఆయన తన కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి సంశయాలు తీసుకుందామని బయలుదేరి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళారు. వశిష్ఠ తన గురువు గారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి, నాకు ఈ ప్రపంచకం మీద ఈ విధంగా ఒక వైరాగ్యం కలుగుతున్నది. ఎందుకు కలుగుతున్నదో ఏమిటో నాకు తెలియటం లేదు. దీని సంగతి నాకు చెప్పగలని తాను అనేక ప్రశ్నలు సంధించాడు. ఆ ప్రశ్నల యొక్క సమాధానాలే ఈ వాసిష్ఠ గీత. దీని యొక్క బోధ మనకు మానవునికి ముక్తికి మోక్ష మార్గం ఈ గీత వల్ల లభిస్తుంది. మన రాముడు తన మోక్షప్రదాత అయినప్పటికీ తను ఎందుకు అడిగాడు? తనకు మోక్షం గురించి తెలియదనిగా. మోక్షప్రదాత అయినప్పుడు, శ్రీమన్నారాయణ అయినప్పుడు ఆయన తెలియని ఏమీ లేదు. కానీ ఎందుకు అడిగాడంటే మానవుడు ఉద్ధరింపబడటానికి, మానవుడు ముక్తి చెందడానికి, ఈ లోకం నుంచి ఈ సుఖ బాధలుగా అనుభవించకుండా ఉండటానికి ఏదైనా జ్ఞానబోధ చేయాలనే ఉద్దేశం తాపత్రయపడి రాముడు కష్టపడి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి మన కోసం అనేక ప్రశ్నలు అడిగి దీనిని వశిష్ఠ గీతగా వచ్చాడు. అందులో ఈ ప్రపంచంలో మనం ఆనందం కోసం మనం ట్రై చేస్తుంటాం. అప్పుడు ఈ వైరాగ్యం ఆనందం వస్తే ఆనందం వెతుకుతుంటే ఈ ఆనందం కొరకు మనం అంటే కోరికతో ఉండి వెతికేంత వరకు మనకు అజ్ఞానం రాదు. ఎప్పుడు వైరాగ్యం వస్తుంది? ఈ ఎంత వైరాగ్యం వస్తేనే మనకు మంచి పనుకున్నాం. వైరాగ్యం వచ్చినప్పుడు మాత్రమే మనం అజ్ఞానానికి మనం ప్రయాణం చేస్తాం, అంతర్ముఖానికి మనం పోతాం. ఈ బాధలు పడలేక చేయలేక ఎంతకాలం అని అనుకొని మనం ఈ లోకంలో ఉండకుండా మనం అంతర్ముఖానికి పోతాం. ఈ బహిర్ముఖమైనటువంటి శాంతిని, ఈ సుఖ దుఃఖాలు, ఈ అశాంతులు, ఈ యొక్క కష్టనిష్ఠురాలు, వీటి నుంచి మనం దాన్ని వదులుకోవడం, ఆ బాధను తప్పించుకోవడం కొరకు మనం ఏమిటి నేను ఏం చేస్తే ఇది అవుతుంది, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏమి చేశాను అనే దానికి అంతర్ముఖ స్థితి ఏర్పడుతుంది. ఆ అంతర్ముఖ స్థితి రాముడికి ఇప్పుడు కలిగింది. ఆయనకి రాజ్యం ఉంది, ఆయనకి యవ్వనం ఉంది, ప్రజల యొక్క ప్రేమ ఉంది. కానీ అన్నీ ఉన్నా కూడా వైరాగ్యం కలిగింది. నిజంగా కలగలే. వైరాగ్యం కలిగినట్టుగా భావించి మన కోసమే వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. తీర్థయాత్రలు గావించి ఆయన ఆలోచించి బాగా ఈ జననం, ఈ బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం అని గ్రహించాడు. అంతా ఆయన ఈ ప్రతి వ్యక్తి ఈ లోకంలో ఫస్ట్ పుడుతుంది, తర్వాత పెరుగుతుంది, తర్వాత మార్పు చెందుతుంది, తర్వాత వృద్ధి చెందుతుంది, తర్వాత క్షీణిస్తుంది, ఆ తర్వాత నశిస్తుంది. సాకారమైన వస్తువు ప్రతి ఒక్కటికి ఉన్నటువంటి షడ్వికారాలు: పుట్టుట, పెరుగుట, మార్పు చెందుట, వృద్ధి చెందుట, క్షీణించుట, నశించడం అంటే మరణం. మనిషికైతే మరణం, నశించడం, క్షీణించడం అంటే సాకారమైన వస్తువెల్లా నశించిపోతుంది. నిర్వికార వస్తువుకి ఎటువంటి చావు పుట్టుకోవడం. అందుకొరకనే అట్లా చావు పుట్టుక లేనిది ఒకటి సత్పదార్థం, సత్తు. ఆయనే పరబ్రహ్మ స్వరూపం, దానినే బ్రహ్మం అంటారు. ఆయనే పరబ్రహ్మ
పరబ్రహ్మం. అతనే పరబ్రహ్మ స్వరూపుడు, ఓంకార స్వరూపుడు. అతని స్థానానికి మనం చేరుకునేటట్టయితే మనం అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఆయన రూపంలో నుంచి మాయను ఆశ్రయించి మాయ ద్వారా మనం ఇక్కడికి ఈ లోకంలోకి వచ్చి మళ్ళా మనం తిరిగి మాయ అంటే అమ్మవారు. ఆ అమ్మవారిని ప్రార్థించి అయ్యా అది వద్దు కానీ సత్స్వరూపంలో మనం చేరుకుంటే మనకు ఈ జనన మరణాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇదే దీనినే మనకు కావాల్సినటువంటి చివరి అంతిమ లక్ష్యం. ఇక రాముడు ఏమని ప్రశ్నలు అడిగాడు అనే వాటి గురించి రేపు మనం స్మరించుకున్నాం. జై శ్రీరామ్.